ఆదివారం. ఈ ఆదివారం అనేది మనకి ఎందుకు సెలవు దినం అయిందో స్పష్టంగా అంటే చాలామంది భావించేది ఏంటంటే ఇదంతా కూడా మనకి ఇంగ్లీష్ వాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు మన మీద రుద్దిన దినంగా చెప్పడం అనేది ఉంది. కానీ నిజానికి ఏంటంటే ఏదైతే హిందూ ధర్మం అనేది ఉందో, ఏదైతే మన సనాతన ధర్మం అనేది ఉందో దాంట్లో చాలా అత్యంత గౌరవించవలసిన రోజుగా ఆదివారాన్ని పరిగణించడం అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి ఆదివారం నుంచే వారాలు బిగిన్ అవటం అనేది ఉంటుంది. అంటే ఆదివారం సూర్యుడితో ప్రారంభమై శనివారం శనితో ముగియటం అనేది ఉంటుంది. ఇది మన యొక్క పద్ధతి. ఎందుకంటే మనకి గ్రహాలన్నిటిలోకి కూడా రాజు రవి అవటం కనుక ఆదివారం అనేది మనం ఖచ్చితంగా ఎటువంటి పనికైనా సరే వర్జనీయంగానే ఎక్కువ మంది చెప్పడం అనేది. అంటే ఏదైనా సరే మనం చేసేది మాంసాహారం అనుకోండి, ఆ మాంసాహారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదివారం నాడు భుజించకూడదు. అలాగే ఆదివారం నాడు తైలం నెత్తికి అంటే శిరస్సుకి తైలాభ్యంగన స్నానం అంటాం మనం దాన్ని అచ్చ తెలుగులో. ఆ రకంగా నూనె అనేది శనికి సంబంధించింది కనుక ఆదివారం నాడు మనం తైలం ఎప్పుడు కూడా నెత్తిన రాసుకోకూడదు. అంటే స్నానం చేయటం గురించే కాదు, కొంతమంది ఇప్పుడు మనం కొబ్బరి నూనె రాసుకునే అలవాటు ఉంటుంది కురులకి. ఆ రకంగా కూడా ఈ ఆదివారం నాడు ఎప్పుడు కూడా తైలం అనేది నెత్తికి తాకిచ్చకూడదు. ఇది కూడా మనకి హిందూ ధర్మం చెప్పిన విధానం. తర్వాత వచ్చేప్పుడు ఆదివారం సాధ్యమైనంత వరకు కూడా నల్ల బట్టలు ధరించకూడదు. ఎందుకంటే నల్ల బట్టలు అనేది శనికి సంబంధించింది కనుక మనం ఆ రోజు ఈ నల్ల బట్టలు వర్జించడం అనేది అవసరం. ఇక ఈరోజు ఎప్పుడైనా సరే ముఖ్యంగా లేత రంగు, లేత ఆకుపచ్చ కానీ, తర్వాత లేత గులాబీ రంగు కానీ, కొంతవరకు గోధుమ రంగు కానీ, తెల్లటి తెలుపు కానీ ఈ రకమైన దుస్తులు ధరించినట్టయితే కనుక ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కూడా మనకి మరికొంత తొందరగా రావటం అనేదే కాకుండా ఇలాంటి దుస్తులు ధరించడం వల్ల సాధారణంగా సూర్యుడికి మనకి తెలుసు ఆ వేడి అనేది ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా పెరుగుతూ రావటం లేదా తగ్గుతూ రావటం అనేది. కనుక ఎలాంటి ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ కూడా ఆ ఉష్ణోగ్రతనికి మనకి ఇబ్బంది లేకుండా కంఫర్ట్ అంటే సౌకర్యం ఆ రకమైన విధానం మనకి ఆయా దుస్తులు ధరించడం వల్ల అటు మనకి ఏదైనప్పటికీ కూడా ఇటు సైంటిఫిక్గా కావచ్చు లేదా సెంటిమెంట్గా కావచ్చు ఈ రెండు పద్ధతుల్లో కూడా మనకి అది చక్కటి శుభాలని కలిగించడం అనేది ఆయా రంగులు ఉంటాయి. ఇక తర్వాత కొంతమంది ఏదైనా సరే ఎవరిలలో అయినా సరే పోయిన వాళ్ళని మనం పలకరించడం, అది ప్రత్యక్షంగా వెళ్ళి పలకరించడం అవ్వచ్చు లేదా ఇవాళ మనం ఫోన్లలో కూడా పలకరించడం అనేది కావచ్చు. కనుక ఆదివారం నాడు ఆ పోయిన వ్యక్తులను ఎవరినైనా సరే ఆ కుటుంబ సభ్యుల్ని మనం ఆదివారం నాడు పరామర్శించవచ్చా లేదా వాళ్ళని మన ఇంటికి ఆహ్వానించవచ్చా లేదా మనం ప్రత్యక్షంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో సంభాషణలు జరపవచ్చా అలా గనక ప్రశ్నించుకున్నట్టయితే ఖచ్చితంగా ఆదివారం నాడు ఆయా పనులు కూడా చేయకూడదని చెప్తుంది. ఇక అలాగే ఆదివారం నాడు మనకి అందరికీ కూడా చాలామందికి సాధారణంగా రెండు ఇబ్బందులు తరచూ అందరూ చేసే వాటిలో ఒకటి ఈరోజు ఎన్వి తినే వాళ్ళందరూ కూడా నాన్ వెజ్ అనేది ఎవరైతే ఉంటుందో ఆ మాంసాహారం భుజించడం అనేది ఒకటి, మరి సెలవు రోజు కాబట్టి తీరిగ్గా మరి శూరకర్మ చేయించుకోవటం అనేది ఒకటి. కానీ నిజానికి ఏంటంటే ఈ రెండింటినీ కూడా ఖచ్చితంగా మనకి ఏదైనా సరే ఇటు ఎలాంటి ధార్మిక గ్రంథాలు మనకి నిర్ణయ సింధు అవ్వచ్చు, మరి తర్వాత ధర్మసింధు అవ్వచ్చు, ఇలాంటి ఏవైతే మనకు ఉన్న అన్ని రకాలైన ఇంకా పద్మపురాణాలు తర్వాత స్కంద పురాణాలలో కూడా కొన్ని మన ఆచార విధానాలన్నీ కూడా బ్రహ్మ వైవర్త పురాణంలో వీటన్నిటిలో కూడా వీటికి సంబంధించి స్పష్టమైన వివరణ మనకి ఇచ్చి ఉండటం అనేది కూడా జరిగింది. కనుక మనం ఏదైనప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు క్రమంగా అంటే ఒక్కరోజుతో మనకి ఇవన్నీ కూడా మారిపోయే విషయాలు కాదు. సాధ్యమైనంత వరకు కూడా అంటే మాంసం తినాలనుకున్న వాళ్ళు తినండి, కానీ సాధ్యమైనంత వరకు ఆదివారం కాకుండా వేరే రోజులు క్రమంగా మనం ఎంపిక చేసుకున్నట్టయితే కనుక మనం సూర్య భగవాన్ని గౌరవించినట్టు అవుతుంది. ముఖ్యంగా సూర్యుడు మనకి ప్రత్యక్ష దైవం, అంటే మిగతా దేవుళ్ళు ఉన్నారు మనం లేరు అనే దాన్ని మీమాంస నమ్మే వాళ్ళకి నమ్మటం లేదా నమ్మకపోవటం, కానీ సూర్యుడు ఉన్నాడు అనేది యథార్థం. సూర్యుడు యొక్క రశ్మి వల్ల మనకి విటమిన్ డి అనేది లభించడం అనేది యథార్థం. కనుక సూర్యుడు మనకి అన్ని రకాల కూడా ఆరోగ్య సంపద ఇచ్చే దైవం. కనుక
ఆయా రోజుల్లో ఈ రకంగా మనం జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం.